హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన ఇంట్లో గోంగూర పచ్చడి చేసుకుందామండి. సూపర్‌గా ఉంటుంది గోంగూర పచ్చడి. ఇదిగోండి మిరపకాయలు వేయించి చేస్తాననమాట. ఇది ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు తొడిమలు తీసేసుకొని శుభ్రంగా వీటిలకి ఇలా ముక్కలు తుంపుకొని చేసుకుంటాను. వేయించేటప్పుడు లోపల నుంచి వేగుతుంది గదా! అందుకని ఇలా ముక్కలు తుంపేసుకొని వేయించుకుంటే చక్కగా వేగుతుందనమాట. ఈ ఈ మిరపకాయలు సన్నగా ఉన్నాయి చూడండి. చాలా కారం ఉంటాయి. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా! అలా అనమాట. ఇది చాలా కారంగా ఉంటాయి. ఎప్పుడు తెచ్చే మిరపకాయలు కొంచెం వెడల్పుగా ఉంటాయన్నమాట. అవి కొంచెం సమానమైన కారంలో ఉంటాయి. ఇవి కొంచెం కారం ఎక్కువే ఉంటాయి. చూసుకొని వేసుకుంటాను. ఇదిగోండి నేను ఇదండి గోంగూర అనేది తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకున్నా. ఇదిగో ఈ మూట ఇదే. ఆరబెట్టుకున్న గోంగూర అనమాట. నేను చూపిస్తా ఇది కూడా. ఇదిగోండి శుభ్రంగా ఇది నిలవ పచ్చడి కదా, బాగా పొడిగా ఆరిపోవాలన్నమాట. ఆరిపోతే మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది గోంగూర పచ్చడి. అన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటామండి? అందరికీ నచ్చితే అయిపోతుంది కదా. అది. అయితే ఇవన్నీ పక్కన పెట్టుకున్నా. దీన్ని వేయించుకోవడం కోసం అని చెప్పి ఇదిగోండి మెంతులు కావాలి, ఆవాలు కావాలి. ఆవాలు, మెంతులు, అలాగే ఇంగువ. ఇది ఊరగాయ ఇంగువ అనమాట. ఆ ఇంగువ తీసుకొచ్చి పెట్టుకున్నాను. చింతపండు కూడా కావాలి దానికోసమని. ఇప్పుడు ఈ మెంతులు, ఆవాలు ఎంతెంత వేసుకుంటానంటే ఒక స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్. దాంతోటి ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసి వేయించేసుకుంటాను. ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకుని పక్కన పెట్టుకుంటా. అప్పుడు మనం ఇది కూడా వేయించుకుందాము. అవన్నీ వేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఎండ ఎక్కువగా ఉంది. అసలు చెమటలు గారిపోతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ నించోవడం చాలా కష్టం. అందులో ఈ లైటిల్లో అసలు చాలా చెమటలు వచ్చేస్తున్నాయి. అయితే కొద్దిగా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఫస్ట్ మిరపకాయలు వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవైతే చాలా కారం ఉన్నాయి. మిరపకాయలు బాగా కారం ఉన్నాయి అన్నమాట. అందుకే నేను కావాల్సిన వేయించుకుని పొడి మిరపకాయలు అన్ని, ఆవాలు, మెంతులు అన్ని పౌడర్ చేసేసుకుని పెట్టుకుంటాను. ఎంత కావాలో అంత కలిపేసుకుని మిగిలింది ఉంచుకుంటాను. మళ్ళీ మళ్ళీ చేస్తా కదా నేను. ఎప్పుడు గోంగూర పచ్చడి ఇంచుమించులో చేస్తూనే ఉంటాను. ఆ ఇంట్లో గోంగూర పచ్చడి అలా అవుతూనే ఉంటుంది. నేనైతే నెలకొకసారి చేస్తా. లేదు అంటే కనుక ఇంకా మధ్యలో ఎవరైనా అడిగితే కావాలి అనుకున్న వాళ్ళకి చేసి ఇస్తానన్నమాట. ఎవరైనా అడిగితే చేసిస్తా. ఈ టొమాటో పచ్చడి చేసుకున్నప్పుడు కూడా కలుపుకోవచ్చు. దేంట్లోనైనా ఆవాలు, మెంతుల పొడి వేసుకోవచ్చు. ఇది ఇంగు కారం, వేపుడు కారం అనే అంటారు దీన్నే. ఇంగు కారం, వేపుడు కారం అంటారు. మెంతి కారం. మెంతి కారం అంటే ఇదే. ఆవాలు, మెంతులు వేసి వేయిస్తాం కదా, కొంచెం ఇంగువ వేస్తాం కదా, మెంతి కారం. ఇది పప్పుల్లో వాటిల్లో కూడా వేసుకోవచ్చండి. పుల్లటి పప్పులు ఉంటాయి కదా, పుల్లటి పప్పుల్లో కొద్దిగా వేసేసుకుంటే రుచి సూపర్గా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఈ మెంతి కారం అనేది కూడా నేను అన్ని కారాలు ఉన్నాయండి మన ఛానల్లో, లేనిదేం లేదు. అన్ని రకాలు చేసేసాను, వీడియోస్ ఉన్నాయి. గొట్టు వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫస్ట్ మిరపకాయలు వేయించుకుంటున్నానండి. ఈ ఎండుమిరపకాయలు వేయించేసుకుంటున్నాను. గింజలతో సహా వేయించుకోండి. గింజలు అయితే కమ్మగా ఉంటుంది, గింజలు అయితే పాడేయకండి. మనకి ఆ గింజలే కమ్మదనంగా ఉంటుంది. ఒక నిమిషం. ఇది ఆ గింజలన్నీ ఊడ్చేసుకోవాలి. లేదు అంటే మనం ఆవాలు, మెంతులు వేయించాలి. ఆ మెంతులు, ఆవాలు వేయించేటప్పుడు ఇది మాడిపోతుంది అనమాట. ఈ కొంచెం గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు మొత్తం ఊడ్చేసి దీంట్లో వేసేద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా.
ఇదిగోండి ఇంగువ, ఊరగాయ ఇంగువ అంటే ఇది ఒక రకం ఇంగువ. దీనికంటే ఇంకా మంచి వాసన వచ్చేది ఉంటుంది. దాని మీద అసలు పేరు ఏమి ఉండదన్నమాట. ఇది ఈ ఇంగువ అండి, మెగా ఇంగువ అంట ఇది. అంటే చెప్పానుగా మీకు, ఏది ఇంగువ కనిపిస్తే ఆ ఇంగువ తెచ్చేసుకుని చేసేస్తాను అనమాట. ఇంగువ పిచ్చి కాబట్టి. ఇట్లా ఇంగువ పొంగించేసుకుని, ఇదిగోండి ఈ స్పూన్ తోటి ఒక చెప్పాను కదా ఇందాక మీకు, ఒక టీ స్పూన్ తోటి మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించేసుకుని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇదిగోండి ఈ గోంగూరకి చూసారా, ఈ గోంగూర చాలా పొడిపొడిగా అయిపోయింది, మొత్తం నీళ్ళు లేకుండా అయిపోయింది. అందుకని ఆ గోంగూర కోసం అని చెప్పి ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఇదిగో మెంతులు, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు, చూసారా ఇదిగో ఇది ఇంగువ. ఇంతేనండి. కొద్దిగా ఉప్పు కావాలి, పసుపు కావాలి, చింతపండు, దీనికి సరిపడా ఎంత చింతపండు పడుతుందో సరిపడా చింతపండు. చూడండి ఇదిగో ఇప్పుడు ఇదన్నీ వేయించేసుకున్నా నేను. ఎండుమిరపకాయలు వేయించుకున్నా. ఇదిగోండి ఎండుమిరపకాయలు. పచ్చట్లోకి చింతపండు కావాలి, చింతపండు. అలాగే ఇది ఆవాళ్ళు, ఇలా మెంతులు, ఇంగువ కంపల్సరీ కావాలి ఇంగువ. అందుకని ఇంగువ వేయించుకున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి చేస్తానండి. ఎందుకంటే నేను ఇది పంపించాల్సిన ఊరగాయ అనమాట. వాళ్ళు వెల్లుల్లిపాయ వేసి చేయమని చెప్పారు. అందుకని వెల్లుల్లిపాయలు వేసే చేస్తాను. మీకు నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఓకేనా? మాకైతే వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే ఇష్టం. అందుకని కొంచెం ఇంగు వేస్తాను అనమాట, ఎక్కువ ఇంగు వేయకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని మనం ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకుందాము. కొంచెం నాయిస్ ఉంటుందండి, ఎందుకంటే ఇది ఎక్కువ స్పీడ్ పెంచి పెట్టాను. ఎందుకంటే ఇది పొగ అంతా వస్తుంది కదా, వేయించేటప్పుడు గొడ్డు ఎక్కువ వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువ హైలో పెట్టినా. కొంచెం ఇది ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ గోంగూర పచ్చడికి. ఆయిల్ వేడైన తర్వాత ఇవి పక్కన పెడదాం. ఈ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పచ్చట్లో ఎంత కారం కావాలంటే అంత కారం కలుపుకోవాలి. మిగిలిన కారం దాచుకుంటే మనం పప్పుల్లో వేసుకోవచ్చు, పుల్లటి పప్పుల్లో వాడేసుకోవచ్చు. లేదంటే కనుక మళ్ళీ గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. టమాటో పచ్చడి అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టాం కదా. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనం ఈ గోంగూరని ఇందులో వేసేద్దాం. మీకు ఇష్టమేనా గోంగూర పచ్చడి? గోంగూర పచ్చడి కలుపుకుని చక్కగా ఉల్లిపాయ కొరుక్కు తింటే ఉంటుంది చూడండి, అద్దిరిపోతుంది. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. వెల్లుల్లిపాయలు వేసుకుని చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కొరుక్కోవాలి అన్నంలో, అప్పుడు కదా అసలు సిసలైన రుచి. ఏమండి ఇదిగో ఈ మన గోంగూర పచ్చడి, ఆవకాయ ఎన్నిసార్లు చేసినా కూడా బోర్ అనేది ఉండదు. ఖచ్చితంగా మన ఇళ్లలో గోంగూర పచ్చడి, ఆవకాయ ఖచ్చితంగా అందరి ఇళ్లలోనూ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు నెలకి 2 సార్లు చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు నెలకు ఒకసారి చేసుకుంటారు. నేనైతే నెలకు ఒకసారి చేస్తాను. ఎవరైనా అడిగినప్పుడు చేసిస్తాను. కింద పడిందంతా కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బయట పెట్టేద్దాం. దీని పనిలో అయిపోయింది.
దీన్ని శుభ్రంగా జాడించుకుని ఆరబెట్టుకుంటాను. ఒకసారి కలిపేద్దాం. ఇది కదిలిపోతుందండి. ఇలా కడిగేసుకోండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఊరికే మగ్గిపోతుంది. ఇది చూసారా, ఇది నిండా అయ్యింది. ఇప్పుడు వేసుకున్న తర్వాత చక్కగా అణిగిపోయింది. ఎంతో అవ్వదు, పచ్చడి ఇంతే అవుతుందండి. మనం కారం వేస్తాం కాబట్టి ఇంత పచ్చడి అవుతుంది. ఇది చిన్న కట్టలు ఒక 12 కట్టలు తీసుకొచ్చారు. 50 రూపీస్ గోంగూర. చిన్న చిన్న కట్టలే ఉన్నాయండి, పెద్ద కట్టలు ఏం కాదు. 50 రూపాయలు పెట్టి తీసుకొచ్చారు. 12 కట్టలు వచ్చినాయి 50 రూపాయలకి. అయితే ఆకు లేతగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇంకా ఆయిల్ తక్కువగానే ఉంది. దీనికి సరిపడా మనం చింతపండు వేసుకుందాం. చింతపండు వేసాను. ఈ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఒక్క రెక్కైనా వేసుకుంటే బాగుంటుంది చింతపండు. పసుపు వేసేద్దాం. ఉప్పు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్, మెత్తగా అవుతుంది. ఉప్పు కూడా వేసేస్తే ఒక స్పూను, 2 స్పూన్స్ వేసాను, టీ స్పూన్స్ ఉప్పు వేసాను. తర్వాత కావస్తే చూసి వేసుకుందాం. నాకు తెలిసి ఇంకా పడుతుంది, కానీ చూసుకున్నాక వేసుకుందాంలేండి. గొట్టు బాగా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత, ఇది బాగా మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను. అయితే ఈలోపు చల్లగా అయిన తర్వాత ఇది మిక్సీలో వేసేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే కనుక ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఓన్లీ ఎండుమిరపకాయల కారంతో చేయాలి అనుకుంటున్నాను. అలాగే చేస్తాను. ఈ పచ్చడి ఎంతో కాదు, ఏ మూలకి సరిపోదు ఈ పచ్చడి. ఇంకా మళ్ళీ చేస్తాలేండి. ఇది ఇలా నిదానంగా ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత తీసి ఒక దాంట్లో పెట్టుకుని చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుందాము. ఇవన్నీ రెడీ చేసుకున్నాక చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా నిదానంగా వేయించుకోండి. హైగా పెట్టేస్తే మాడిపోతుంది. మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. చూసారా, దీన్ని ఇంకా మిక్సీలో ఈ గోంగూరను మాత్రం మిక్సీలో వేసే పని లేదు. ఇంకా ఇది మెత్తగా చేసేసుకుని దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఆకు కూడా చాలా లేతగా ఉందండి, అందుకని దీంట్లో వేయగానే మగ్గిపోయింది. నేను కొద్దిగా లేతగానే ఉంది కాబట్టి ఈ కాడలు కూడా ఉంచేసాను. నేను చూడండి, మీకు దగ్గరలో చూపిస్తే తెలుస్తుందని చెప్పి చూపిస్తున్నాను. ఈ కాడలు కూడా ఉంచేసుకున్నాను. ఇది లేతగానే ఉంది, అందుకని ఇలా ఉంచేసాను అనమాట. మరి ఇవన్నీ తీసేస్తే పచ్చడి తక్కువైపోతుంది.
12 కట్టలు తెచ్చినా కూడా ఎంతో పచ్చి రావలేదు, చూసారా ఫ్రెండ్స్. ఇంకా అయిపోవచ్చింది, ఇది చాలా వరకు మగ్గిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో నేను ఆపేసుకుంటాను. ఇదిగోండి, దీనికి కావాల్సిన వెల్లుల్లిపాయలు చూసారా, ఈ గేదె వెల్లుల్లిపాయలు ఇవి. మేము ఇలాగే అంటాం, మీరేమంటారో చెప్పండి నవ్వకుండా. ఇంత లావుగా ఉంటే ఇలానే అంటాం ఫ్రెండ్స్. చిన్నగా ఉంటే అవి టేస్ట్ బాగుంటాయి. ఇవేం పెద్ద రుచి పచ్చి ఏమి ఉండవు, వాసన తప్పించి రుచి ఏమి ఉండదు. అందుకని ఇవి గేదె ఉల్లిపాయలు అంటాం అన్నమాట, వెల్లుల్లిపాయలోని. అది వరకు రోజుల్లో వచ్చేవండి, సన్నగా చక్కగా నాజూగ్గా ఉంటాయి. ఆ వెల్లుల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుంది, మంచిగా వాసన కూడా చాలా బాగుంటుంది. అది ఇప్పుడు అట్లాంటివి ఏం రావట్లేదు రండి, అన్ని హైబ్రిడ్. గోంగూర పచ్చడి మంచి, అసలు ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది, అసలు ఎంత వాసన వేస్తుందో ఫ్రెండ్స్. చూసారా, ఇంతవరకు మీకు ఒక చూపించాలనే చెప్తుంది. ఇదిగో ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేసిన ఎంత ఆయిల్ అయితే వేసామో అంత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూడండి, కొంచెం వీడియో లెంగ్త్ అయినా కూడా ఓపిక్గా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి ఇలా ఇలా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. అంటే బాగా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలా చూస్తేనే వివరంగా చెప్తున్నాను, చాలా వివరంగా చెప్తున్నాను. నేను ప్రతిదీ వివరంగానే చెప్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా. చూడండి, ఇలా వచ్చింది అనుకోండి, మన పచ్చడి ఎన్ని రోజులున్నా పాడైపోదు ఫ్రెండ్స్. మనం తినే ఓపిక ఉండాలి, కానీ చాలా రోజులు ఎన్ని రోజులున్నా కూడా పాడైపోదు. నేనైతే ఇలా నిదానంగానే చేస్తాను, జాగ్రత్తగా చేస్తాను. కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే, గ్యాస్ ఎక్కువైనా సరే అనుకోకుండా మనం చేసేది 10 మందికి బాగా నచ్చాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి. ఇది నేను అందులోనూ విదేశాలకు పంపిస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని ఆర్డర్ మీద చేస్తున్నాను అనమాట. కావాలని అడిగితే నేను ఆర్డర్ మీద చేస్తున్నాను, ఎవరికి చేస్తున్నానో తర్వాత చెప్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇంకా అయిపోతుంది, ఇంకా 2 మినిట్స్లో. చూసారా ఎంత మంచిగా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చింది. చూపిస్తానండి, ఇది నింపితే ఇలా అన్నమాట. ఒకసారి అయితే మిక్సీ వేసుకున్నానండి, వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకోవాలి కదా, అందుకని కొంచెం నలిపించుకుని వేసుకుంటున్నాను అనమాట. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు కొద్దిగా వేసేసి వేయించేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కలిపేస్తున్నాను అనమాట. ఇలాగా ఇవాళ నాకు ఉంది ఎలాగో. ఇదిగోండి, మా వారి ఇచ్చారు పట్టుకొచ్చింది. ఇది మజ్జిగ పల్చగా చేసుకుని చేతులు ఇందులో పెడతాను. ఈ టిప్ వర్కౌట్ అయ్యింది, బాగుంది. అందుకని ఇలా చేసేద్దామని చెప్పి ఇలా ధైర్యంగా ఇలా కలిపేస్తున్నాను అనమాట. ఇలా కారం ఉన్నా సరే మొత్తం చేతులు మంటతో మళ్ళీ ఏడుస్తావని చెప్పి, ఇది తగ్గింది అన్నావు కదా అని చెప్పి మా వారు నాకు ఒక గిన్నెలో మజ్జిగ పోసి ఇచ్చారు. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని చేతులు పెడతాను నేను. ఆ ధైర్యంతో ఇది ఇలా కలుపుతున్నాను. మీరు కూడా ఎవరికైనా సరే ఇలా కారాలు ఎక్కువ పట్టవు కదా, చేయి మండుతుంది కదా, అందుకని అలాంటప్పుడు ఈ మజ్జిగని పల్చగా చేసుకుని ఆ 2 చేతులు ఇలా అయిపోయిన వెంటనే చేతులు కడిగేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఆ చేతులు 2 దాంట్లో ముంచి ఒక 5-10 నిమిషాలు అట్లా పెట్టుకోండి, తొందరగా తగ్గిపోతుంది. నాకైతే చక్కగా తగ్గిపోయింది. మీకు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నాదేం కాదండి, నేను చెప్పిన టిప్ కాదు, నాకెవరో నా సబ్స్క్రైబర్ చెప్పిన టిప్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది బాగా వర్కౌట్ అయింది నాకు. ఇదిగోండి, కారం అంతా మొత్తం ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకున్నంతా మొత్తం కలిపేసుకున్నాను. ఇలాగా చేయి పెట్టద్దు అనుకుంటాను ఫ్రెండ్స్. చేయి పెట్టకుండా ఎట్లా అయితే చెప్పండి,
ఆ గరిటతో కలిపితేనేమో నాకు అంతగా కలిసినట్టు అనిపించదు. మన చేత్తో కలిపితేనే కదా మొత్తం అంతా కలిసిందని అనిపిస్తుంది. నాకైతే అలా అలవాటు. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. గరిటెలతో నాజూగ్గా చేస్తారా? లేకపోతే నాలాగే బండగా ఇలా చేస్తారా? చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు ఒలుచుకుని పెట్టుకున్నాం చూడండి. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసేస్తాను మొత్తం. ఇదిగోండి ఒక పాయ మొత్తం వేసేసాను వెల్లుల్లిపాయలు. కొంచెం కారం ఇందులో వేసుకుందాం. ఏం లేదు, ఆ వెల్లుల్లిపాయలు అనేది పాయపడంగా లేకుండా కాస్త కచ్చపచ్చగా నలిగితే సరిపోతుంది. కారం వేస్తున్నాను అనమాట. అలాగా కారానికి కూడా అంటుకుంటుంది కదా, అంతే. ఇంకా జస్ట్ ఒక్కసారి ఇట్లా అంటే సరిపోతుంది. అట్లా మరి పెద్ద పెద్దగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ముద్ద ముద్దగా వచ్చింది చూసారా, తడి తడిగా. ఇది మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ గోంగూర ఏదైతే మనం ఉడికించుకున్నామో ఆయిల్లో ఈ కారం మొత్తం వేసేద్దాం ఇందులో. చూసారా, కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. గోంగూర పచ్చడి చేయడం పెద్ద కష్టమేం కాదు. అయితే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఆవాలు మెంతులు వేయించుకుని పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, అది పెట్టుకుని ఇంగువ పొడి చేసుకుని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇలా ఎండుమిరపకాయలు వేయించుకోలేము అనుకుంటే ఎండు కారం దొరుకుతుంది కదా, మీరు ఏ కారం వాడతారో, ఏ బ్రాండ్ కారం వాడతారో మీ ఇష్టాన్ని బట్టి కారం సరిపడి దీంట్లో వేసేసుకోండి. కాకపోతే ఇలా ఎండుమిరపకాయలు వేయించి చేసిందే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు ఎంత కారం కావాలో అంతా చూసుకుని ఇలా కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఇదిగోండి. అలాగే ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు కారం సరిపడా చూసేసుకుని కలిపేసుకోండి. ఇది ఎందుకంటే ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, నేను ఒకసారి టేస్ట్ చేసే మిగిలిన కారం కలుపుతాను. చూసారా, గింజల్లా ఉంటే ఎంత బాగుంటుందో. ఆ గింజ ఊరి తింటుంటే పంట కింద గింజ పడినప్పుడు పుల్లగా భలే ఉంటుంది. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేస్తాను. ఒక స్పూన్ తీసుకుందాం. కొద్దిగా ఉప్పు అయితే వేయాలి. కారం అయితే సరిపోయిందండో, ఇంక వేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కారంగా ఉంది, చుర్రుమంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తే సమంగా అవుతుంది. ఇవాళకి కారం ఎక్కువే ఉంటుంది, మర్నాటికి కొంచెం కారం తగ్గిపోతుంది అనమాట. అలా కొద్దిగా చుర్రుమనేటట్టు చూసుకోండి ముందు రోజు మాత్రం. తర్వాత రోజు తగ్గిపోతుంది ఆ కారం అనేది. ఇది ఇక్కడ పడేసి చేయి కడుక్కోవాలి. చేయి కడుక్కుని దాంట్లో నేను ఉప్పు అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తడి మాత్రం తగలకూడదండి. మీకు చెప్తున్నాను ముందే, పదే చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తడి అనేది తగలకుండా చూసుకోండి. తడి స్పూన్లు, తడి గరిట్లు, తడి చెంచాలు లాంటివి ఏది పెట్టకూడదు. వన్స్ మన పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత అట్లాంటి తడివి ఏం తగలకూడదు. ఇదిగోండి, ఒక టీ స్పూను ఇది వేస్తాను. ఉప్పు సరిపోతుంది, అంతే. ఇదిగోండి, ఫైనల్గా మన గోంగూర పచ్చడి. ఉప్పు కూడా వేసేసాను. ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. రుచి చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఈ కారం అనేది నేను స్టోర్ చేసుకుంటా.
ఈ కారం అనేది స్టోర్ చేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ చేయాలి. ఇప్పుడు నేను ఇది సరిపోదు, ఈ పచ్చడి ఏ మూలకి రాదు. ఇది నేను నా ఫ్రెండ్కి పంపిస్తున్నా. నా ఫ్రెండు కావాలని అడిగితే ఈ గోంగూర పచ్చడి ఇంకా పొళ్ళు కూడా చేశానండి అన్నిని. ఆ పొళ్ళు అవన్నీ కూడా పంపిస్తున్నాను అనమాట. ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గోంగూర పచ్చడి ఇష్టమున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అయితే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించాను. చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి దాంట్లో, తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా? ఇంకా నేనేం చెప్పాలనుకున్నాను, ఏం లేదు, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, చంటాంటి వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. అన్నట్టు చెప్పలేదండో, మళ్ళీ ఇది బాగా చల్లగా అయిన తర్వాతే మీరు డబ్బాలో పెట్టుకోండి. అది బాగా చల్లగా అయిపోతుంది. కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు, ఇది కొద్దిగా వేడిగా ఉందన్నమాట. ఆ వేడి తగ్గిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు డబ్బాలో పెట్టుకుని గ్లాస్ దేంట్లోనైనా పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి. ఇంకా కావాల్సిన వాళ్ళు ఆయిల్ వేసుకోండి. నేను ఇంతకన్నా ఆయిల్ వేయను, నేను విదేశాలకు పంపించేది కాబట్టి ఆయిల్ కారిపోతుంది కదా, అందుకని ఇంకా ఆయిల్ అయితే వేయను. ఇలాగే ఉంటుంది. ఇదంతా నేను క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు నా మనవరాలు వచ్చే టైం అయిపోయింది. ఇక ఫైనల్గా ఈ దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని చేతులు పెడతా ఇందులో. ఇంతే ఫ్రెండ్స్, ఇదంతా తీసి పక్కకు పెట్టుకుంటా. ఉంటాను. బాయ్ బాయ్.